నేను డాక్టర్ నాగేంద్ర, మీ స్పైన్ సర్జన్, ఆంధ్ర స్పైన్ సెంటర్, గుంటూరు. సో బోన్ స్ట్రెంత్ ఎలా తెలుసుకోవాలి? బోన్ స్ట్రెంత్ తెలుసుకోవడానికి ఒకే ఒక టెస్ట్ ఉందండి, అది డెక్సా స్కాన్. డెక్సా స్కాన్ అనేది ఒక ఎక్స్రే బేస్డ్ స్టడీ, ఓపీడీ బేసిస్లో చేయించుకోవచ్చు. సో మన బోన్లో వీక్నెస్ వచ్చేది ఫస్ట్ 3 ప్లేసెస్లో, ఒకటి వ్రిస్ట్, తర్వాత హిప్, తర్వాత స్పైన్. ఈ 3 ప్లేసెస్లో బోన్ స్ట్రెంత్ అనేది ఎర్లీగా లూజ్ అవుతాం అనమాట. సో ఈ 3 బోన్స్లో బోన్ ఎంత స్ట్రెంత్ ఉందో క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఒక్కొక్క యావరేజ్ వాల్యూ ఇస్తాం. అది డెక్సా స్కాన్లో వచ్చే స్కోర్ అంటాం అనమాట. ఈ స్కోర్ని బట్టి మనం నార్మల్గా ఉన్నామా, లేకపోతే ఆస్టియోపీనియా అంటే బోన్ స్ట్రెంత్ కొంచెం తగ్గిందా, లేకపోతే ఆస్టియోపోరోసిస్ అగ్రెసివ్గా మనం ఏమైనా ట్రీట్మెంట్ తీసుకోవాలా. సింపుల్గా చెప్పాలంటే గ్రీన్ జోన్లో ఉన్నామా, ఆరెంజ్ జోన్లో ఉన్నామా, రెడ్ జోన్లో ఉన్నామా అనేది మనం కేటగరైజ్ చేసుకోగలుగుతాం. 0 to -1 ఉన్నవాళ్ళు నార్మల్ స్ట్రెంత్ అన్నట్టు, -1 నుంచి -2.5 వరకు ఉన్న వాళ్ళు ఆస్టియోపీనియా అంటాము, -2.5 కన్నా కింద ఉన్న వాళ్ళు ఆస్టియోపోరోసిస్ అంటాం అనమాట. సో ఈ డెక్సా స్కాన్ అనేది చాలా సింపుల్ స్టడీ, అసలు ఓపీడీ బేసిస్లో 10 to 15 మినిట్స్లో అయిపోతుందండి. ఇట్స్ ఎ కంప్లీట్లీ సేఫ్ స్టడీ అండ్ ఇది రెగ్యులర్ బేసిస్గా కూడా అవసరం లేదు, ఒకసారి చేయించుకొని దాన్ని మనం ఫాలోఅప్ చేసుకుంటే సరిపోతుంది.